నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిత్యా మా గౌరవనీయులు మా సోదరుడు కాళ యాదన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ మా బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరం కూడా పాల్గొని మరి సీసీ రోడ్లు అదేవిధంగా బీటీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలోని మా కాళ యాదన్న గారి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో కూడా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నవాపేటలో అంగన్వాడీ బిల్డింగ్స్, అదేవిధంగా నవాపేట మండల్లో మరి అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, హెల్త్ సెంటర్స్ అవన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ పాలన ప్రజాస్వామ్య బద్ధంగా మరి ప్రజలందరికీ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, ఈ రెండింటిని కూడా జోడెద్దుల్లాగా నిర్వహిస్తూ ఈ రెండింటికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయిస్తూ ప్రజల సౌకర్యార్థము రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ మరొక దిక్కు మరి ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, మరి సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం ఇళ్లలో, మరి ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు, గత ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజల సంక్షేమంగా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది.